తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. మూఢనమ్మకాలపై పోలీస్ అధికారి అవగాహన. కొనసాగుతున్న సోషల్ మీడియా రచ్చ. బోధ్పూర్ బాలాజీ ఆలయంలో దారుణం. మహిళా భక్తులపై దాడి. లోక్సభలో చామల్ వర్సెస్ కిషన్ రెడ్డి. మూసీ నదులపై ఎంపీ క్లారిటీ. అమరావతి చట్టభద్రత బిల్లుకు రాజ్యసభ ఆమోదం. వాకౌట్ చేసిన వైసీపీ. అమరావతి రైతులదే విజయం. రాజ్యసభలో రేణుకా చౌదరి. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఏళ్లగా ఎదురు చూస్తున్న లక్షలాది మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేయూత పథకం కింద కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 2026-27 వార్షిక బడ్జెట్ లో 233 కోట్లను కేటాయించడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటికే పేరుకుపోయిన లక్షలాది దరఖాస్తుల నుంచి అర్హులను గుర్తించడం అధికారులకు పెను సవాలుగా మారనుంది. ప్రభుత్వం ఆమోదించినవి 2 లక్షల పెన్షన్లు కాగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. వీటిలో వృద్ధాప్య పింఛన్ కోసం 4 లక్షలు, వితంతు ఒంటరి మహిళల కోటాలో 3.5 లక్షలు, గీత చేనేత కార్మికుల విభాగంలో 3 లక్షలు, దివ్యాంగుల పెన్షన్ కు 72,000 దరఖాస్తులు ఉన్నాయి. ఈ భారీ సంఖ్య నుంచి కేవలం 2 లక్షల మంది అత్యంత అర్హులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరలోనే పటిష్టమైన వడపోత కార్యక్రమం చేపట్టనున్నారు. రాజస్థాన్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం జోధ్పూర్ బాలాజీ ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన 2 మహిళలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గర్భగుడి సమీపంలోని వారి జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చికెళ్లి కొట్టారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆలయంలో దర్శనం కోసం ఉన్న క్యూ లైన్ లో 2 వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. ఇది కాస్త తీవ్రమై ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఓ వర్గానికి చెందిన కొందరు పురుషులు 2 మహిళలపై విచక్షణారహితంగా దాడికి దిగారు. నిందితులు వారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కాళ్లతో తన్నారు. మమ్మల్ని కొట్టొద్దు, కాపాడండి అంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అక్కడ చాలా మంది భక్తులు ఉన్నప్పటికీ దాడిని అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొందరు భయంతో చూస్తూ నిల్చోగా మరికొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించడం గమనార్హం. ఈ దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కొందరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పవిత్ర స్థలంలో మహిళలపై ఇలాంటి దాడి జరగడంపై మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
లోక్సభ వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు. లోక్సభ వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు. తెలంగాణ అభివృద్ధి, అప్పులు మరియు మూసీ పునరుజ్జీవంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన స్పందించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మూసీ నది పునరుజ్జీవానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చామల స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి $500 మిలియన్ రుణానికి సంబంధించి ప్రిలిమినరీస్ ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి $500 మిలియన్ రుణాన్ని సంబంధించి ప్రిలిమినరీ ప్రపోజల్ రిపోర్టును ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ నివేదికను కేంద్ర సంబంధిత శాఖ మంత్రికి నీతి ఆయోగ్ కు సమర్పించామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి సహకరించాలని కోరారు. రాష్ట్ర అప్పులపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చామల ఘాటుగా సమాధానమిచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేసినా దోచుకున్నారు. మరి ఆ 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? దోపిడీ జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా ఎందుకు సైలెంట్ గా ఉంది అని చామల నిలదీశారు. Moosi Riverfront Development Project in Hyderabad. In this connection, the Moosi Riverfront Development Corporation Limited in Telangana State has formally submitted preliminary proposal report seeking loan of $500 million from World Bank to finance the project. This report has been forwarded to the Ministry and Niti Aayog for this review, input and comments, sir. Speaker, sir, Telangana కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం వైపు దోషింది సార్. అప్పుడు కూడా బీజేపీ ఇక్కడ ఉంది సార్, కానీ అక్కడ దోచుకుంటున్న ఆ రోజు ఏ రోజు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు సార్. నిన్న మంత్రివర్యులు మాట్లాడుతూ, ఎందుకంటే మా దగ్గర చాలా కష్టాలు ఉన్నాయి, RRR, మూసీ రీజనరేషన్, మెట్రో ఫేజ్ 2 లాంటి ప్రాజెక్టు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్, దీనికి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సింది పోయి నిన్న మంత్రివర్యులు మాట్లాడుతూ గతంలో దోచుకుంటుర్రు అన్నారు తప్ప, సార్ 1 మినిట్ సార్, ఐఎమ్ కన్క్లూడింగ్, గతంలో దోచుకుంటుర్రు అని చెప్పారు తప్ప ఏ రోజు కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టేవారు సార్. ఈ రోజన్నా మినిస్టర్లు సహకరించాలని కోరుకుంటున్నాను సార్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కండగా నిలబడింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గత అనేక రోజులుగా వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని నేను గతంలో ఉత్తరం రాస్తే అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ కు అనుమతి ఇవ్వలేదు. రైల్వేలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు రైల్వేలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో పునరభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలలో అదనంగా 3000 కిలోమీటర్ల జాతీయ రహదారులు సుమారు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఈరోజు ఈ 2 రాష్ట్రాలలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. ఈ రోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈ రోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరి పొరపాటు అడుగుతా ఉన్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ గతంలో ఉంది, రాజమండ్రిలో ఉండింది, తిరుపతిలో ఉన్నది, అదే విధంగా మరి పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మరి కనీసము మరి తెలంగాణలో కొత్తగూడెంలో అదేవిధంగా ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో కావాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్ట్ కు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో గాని, గతంలో ఆదిలాబాద్ విషయంలో గాని, కొత్తగూడెం విషయంలో గాని నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారులు అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అమరావతి చట్టబద్ధత బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలోనూ వ్యతిరేకించింది. ఈ మేరకు సభ నుంచి ఈ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలోనూ వ్యతిరేకించింది. ఈ మేరకు సభ నుంచి ఆ పార్టీ వాకౌట్ చేసింది. అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్సభలో వ్యతిరేకించిన ఆ పార్టీ ఎంపీలు పెద్దల సభలోనూ అదే వైఖరిని కొనసాగించారు. అమరావతిని తమ పార్టీ వ్యతిరేకించలేదని, రైతుల భూములను తీసుకుని అభివృద్ధి చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లులో ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. రాజధానిలో మౌలిక వసతులకే 2 లక్షల కోట్లు అవుతుందని కూటమి నాయకులే చెబుతున్నారని, కేవలం 2 ఏళ్లలోనే 3,40,000 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇదే మాదిరిగా పాలన కొనసాగితే రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. అందుకే ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అమరావతి Sir, thank you for giving me the opportunity to speak on this bill, sir. I raised to oppose this bill in this present form because it is not addressing the problems of 29,000 farmers who have given 34,000 acres of farmland for Amaravati capital without any payment under land pooling, sir. సార్ గత 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అమరావతి అభివృద్ధి చేసిన ప్లాట్లను 29,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఎప్పుడు ఇస్తుందో అనే దానిపై క్లారిటీ లేదు సార్ ఈ బిల్లులో. సార్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ డిఫైనింగ్ దట్ వాట్ కాన్స్టిట్యూట్స్ క్యాపిటల్ అండ్ what is the definition of capital, sir? Our constitution mentions only capital of the country, sir. Sir, Government of India as itself filed an affidavit in the court, High Court, stating that the decision to decide the capital as the prerogative of the state, sir. On what basis Honorable Home Minister is moving this bill is my question, sir. Sir, when we have not decided what should be the capital of Uttarakhand, Jharkhand, Chhattisgarh and UP, Bihar and MP were bifurcated, sir. Why are you deciding in case of AP it is nothing but insulting the people of Andhra Pradesh, sir? Andhra Pradesh ku ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ఈ బిల్లులో ప్రస్తావన లేదు సార్. ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దీన్ని డిమాండ్ చేస్తూనే ఉంటుంది సార్. సార్, బిఫోర్ ఐ స్టార్ట్ మై అబ్జర్వేషన్స్ ఆన్ ద ప్రపోజ్డ్ బిల్, సార్, this bill in this present state is no use to the people of our state. So we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amaravati or any other part in the state, though we are not against Amaravati or not, we are against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there is nothing in this. Thank you. Shri Dharmendra Yadav ji. धन्यवाद सभापति जी। मैं अपनी पार्टी समाजवादी पार्टी अपने नेता आदरणीय अखिलेश ఏపీ రాజధాని బిల్లు అమరావతి రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అభివర్ణించారు. రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉద్యమ సమయంలో రైతులు మహిళలను తీవ్రంగా హింసించినా వారు వెనుకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని గుర్తు చేశారు. గత 12 ఏళ్లుగా ఏపీ రాజధానిపై కొనసాగుతున్న అస్పష్టత వల్లే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆమె విమర్శించారు. కేవలం బిల్లు పెట్టడమే కాదు, నిర్ణీత సమయంలో రాజధానిని పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేశారు.
విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం 2 తెలంగాణ రాష్ట్రాలతో ఆటలు ఆడుతోందని ఆమె మండిపడ్డారు. దుగరాజన్నపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంటును ముగిసిన అధ్యయనాలుగా మార్చేశారు. దుగరాజన్నపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంటును ముగిసిన అధ్యాయాలుగా మార్చేశారని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా 1,47,000 కోట్ల విలువైన ఆస్తులు పంపకాలు ఇంకా పూర్తి కాలేదని ఆమె గుర్తు చేశారు. It's a victory of the farmers of Amaravati who fought for this day and night. For 2 years, the citizens, women like me who were on the road, never went back home, harassed by the police, harassed by the then ruling government. One man who was disputably a nut job sitting in the chair of authority. And the kind of humiliation that citizens faced, not a word was reported in the national media because the media was given enough advertisements to keep them dumb. This late delay, I am here to support that the name is Amaravati. That is by right that we have decided it's Amaravati, sir. It was Amaravati anyway. I had told the then Chief Minister, Pettara Peru, Amaravati, లేకపోతే పిలవరా పేరు కమరావతి పెట్టు పేరు I have called it. It was Amaravati anyway. I had told the then Chief Minister, పెట్టరా పేరు అమరావతి లేకపోతే పిలవరా పేరు కమరావతి పెట్టు పేరు I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved a big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most. సమాజంలో వెళ్ళాలనుకున్న 3 నమ్మకాలపై పోరాడాలని ఉద్దేశంతో ఒక పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రోడ్డు మీద కనిపించే నిమ్మకాయలు, కొబ్బరికాయలను చూసి భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఒక వర్గం నుంచి ప్రశంసలు అందుకుంటున్నగానే మరో వర్గం దీనిని మతపరమైన కోణంలో నుంచి ఇంటికి వెళ్తా అంటే ఇదిగో ఇట్లా కనిపించింది. ఇవి ఇట్లా ఎందుకు పెడతారో మీకు తెలుసా? మన పెద్దలు ఏం చెప్తారు? ఫర్ సపోజ్ ఇంట్లో ఒక వ్యక్తికి బాగాలేదు, ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్స్ కి తిప్పుతాం. ఏదో కారణం వల్ల హెల్త్ ఇష్యూ తొందరగా సెట్ అవ్వదు, తగినం పట్టడు అంటారు తెలుసా మీకు? స్థానికంగా ఉండే ఒక పెద్ద మనిషి మీ మీద ఎవరో కూర్చున్నారు, ఎవరికైనా చూపెట్టాలంటారు. ఇక మనోళ్ళు గాబార పడిపోయి దగ్గరలో ఉండే పలానా ఆయన చూస్తాడు కదా, చలో పోదాం పని తీసుకొని పోతారు. ఆ పెద్ద ఆయన అయితే ఒక వర్గం నుంచి ప్రశంసలు అందుకుంటుండగానే మరో వర్గం దీనిని మతపరమైన కోణంలో విమర్శిస్తోంది. రోడ్ల కూడళ్లలో, వీధుల చివరన మంత్రించినట్లుగా భావించే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలను ఉంచడం మన దగ్గర తరచూ చూస్తుంటాం. వీటిని దాటడానికి జనం భయపడుతుంటారు. దీనిపై సదరు పోలీసు అధికారి స్పందించారు. ఇవన్నీ కేవలం భ్రమలు మాత్రమే. వీటి వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదు. రోడ్ల మీద పడేసిన నిమ్మకాయలను తొక్కడం వల్ల ఏమీ కాదు. కావాలంటే వాటిని కోసుకుని రసం తాగొచ్చు, కొబ్బరికాయలను తినొచ్చు అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ధైర్యం నింపడానికి అనవసరంగా అనవసరపు భయాలను తొలగించడానికి ఆయన ఈ విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. కొన్ని హిందూ సంఘాలు పోలీసు అధికారి తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయాలనుకోవడంలో తప్పులేదు, కానీ కేవలం హిందూ ధర్మంలోని ఆచారాలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని వారు ప్రశ్నించారు. ఇతర మతాల్లోనూ మూఢనమ్మకాలపై కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే ఇదిగో ఇట్లా కనిపించింది. ఇవి ఇట్లా ఎందుకు పెడతారో మీకు తెలుసా? మన పెద్దలు ఏం చెప్తారు? ఫర్ సపోజ్ ఇంట్లో ఒక వ్యక్తికి బాగాలేదు, ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్స్ కి తిప్పుతాం. ఏదో కారణం వల్ల హెల్త్ ఇష్యూ తొందరగా సెట్ అవ్వదు, తగినం పట్టడు అంటారు తెలుసా మీకు? స్థానికంగా ఉండే ఒక పెద్ద మనిషి మీ మీద ఎవరో కూర్చున్నారు, ఎవరికైనా చూపెట్టాలంటారు. ఇక మనోళ్ళు గాబార పడిపోయి దగ్గరలో ఉండే పలానా ఆయన చూస్తాడు కదా, చలో పోదాం పని తీసుకొని పోతారు. ఆ పెద్ద ఆయన ఒక ముగ్గు పోసి, ఒక నల్ల కోడి పెట్టి, ఇవన్నీ పెట్టి
ఇగో పలానా ఆయన నీ మీద కూర్చున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నేను ఎల్లగొడతా అని చెప్తాడు. చెప్పి వీపు మీద గట్టిగా 2 దెబ్బలు కొడతాడు. ఆ వ్యక్తి భయానికి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన మీద ఉన్నది వెళ్ళిపోయిందని అనుకుంటాం. కానీ నిజానికి మన భయాన్ని, మన అమాయకత్వాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. ఇలాంటివి నమ్మి మంత్రాలు చేస్తున్నాడని భార్యాభర్తలను ఇద్దరిని కాల్చిన సందర్భం కూడా ఉన్నది. వీటిని ముట్టుకుంటే నిజంగా ఏమన్నా అవుతుందా? ఇది కొబ్బరికాయ, ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, డైజెషన్ కూడా మంచిది, హెయిర్ కూడా చాలా మంచిది. ఇది నిమ్మకాయ, ఇందులో విటమిన్ సి ఉంటుంది. అసలే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, కనబడితే నిమ్మరసం చేసుకుని తాగండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెటబాలిజం పెంచుతుంది, ఫ్యాట్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి పదార్థాలను రోడ్డు మీద పడేయడం మన అజ్ఞానం మాత్రం. భయం, అజ్ఞానం మనల్ని బానిసలుగా మార్చేస్తుంది. దురదృష్టం ఏంటంటే మన నిర్ణయాలు మనం తీసుకుంటలేము, మన భయాలు తీసుకుంటున్నాయి. మూఢనమ్మకం మనిషిని బలహీనుడిగా చేస్తుంది, విజ్ఞానం మనిషిని శక్తివంతంగా చేస్తుంది. ఆలోచించండి, నిజాన్ని మాత్రమే నమ్మండి, మూఢనమ్మకాలను కాదు. థ్యాంక్ యూ. జై హింద్.